అంటే ఐ మీన్ నీ భర్త మీ అమ్మ చెప్పినట్టు వింటున్నాడు. కనీసం బెడ్రూమ్లోకి వెళ్ళాలన్నా కానీ మా అమ్మ పర్మిషనే కావాలి. నేను చెప్పిందే వేదం, అమ్మ చెప్పిందే వేదం అని మా అన్న అలాగే మాట్లాడతారు. అందరూ అలాగే మాట్లాడిన తర్వాత నేను ఎందుకు మేడం ఉండడం? యాక్చువల్గా మీకు పెళ్ళైందన్నారు, మీరు తాళి అనేది మీకు కనిపించలేదంటమ్మా? మా అమ్మగారు తీసేసుకున్నారు. నిజంగా టోటల్లీ డిఫరెంట్ ఉంది సార్ కేసు. తల్లే శత్రువుగా ఉండడం నేనైతే చూడలేదు మేడం. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే అండి. నా పేరు రాధా. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నేను లవ్ మ్యారేజ్ చేసుకుని 6 months అవుతుంది మ్యారేజ్ అయ్యి. టార్చర్ ఎక్కువ అయిపోతుంది నాకు ఇంట్లో. మా అమ్మగారు ఎలా చెప్తే మా ఆయన అలాగే వింటారు. మీ అమ్మ ఏది చెప్తేనే అది, లేకపోతే నేను ఏం చేయను. మీ అమ్మ కన్న తల్లి. అవును మేడం. మీ మదర్ గురించి కంప్లైంట్ ఇచ్చేది అంటే ఐ మీన్ నీ భర్త మీ అమ్మ చెప్పినట్టు వింటున్నాడు. కనీసం బెడ్రూమ్లోకి వెళ్ళాలన్నా కానీ మా అమ్మ పర్మిషనే కావాలి. టోటల్లీ అసలు నిజంగా టోటల్లీ డిఫరెంట్ ఉంది సార్ కేసు. ఎక్కడైనా మనకి ఇప్పటి వరకు వచ్చిన కేసెస్ అన్ని మా అత్త నన్ను మాట్లాడనియట్లేదు అని చెప్పిన కేసెస్ ఉన్నాయి, కానీ కన్న తల్లి మీద కూడా కంప్లైంట్ వస్తుందని నేను ఉండాలి. అదే కదా ఇప్పటిదాకా ఏ స్టోరీలు, ఏ సినిమా స్టోరీలు కానీ, ఏ సీరియల్ కానీ తల్లి కూతురుకి సపోర్ట్ గా ఉండడమే చూస్తున్నాం, కానీ తల్లే శత్రువుగా ఉండడం నేనైతే చూడలేదు మేడం. మా ఆయన కూడా ఏదైనా ఇది తినాలి అని అనుకుంటే అత్తయ్య చెప్తే నేను అది చేస్తాను. ఎందుకలా? ఏమైనా వీక్నెస్ ఉందా? అలాంటి ఏం లేదు సార్. తను ఏది చెప్తే ఎంతైనా పెద్ద ఆవిడ కదా, తను చెప్పిందే వినాలి అని అంటాడు ఆయన. అంటే నేను మీతోటి సంతోషంగా ఉండాలని మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. మీరు నాకు సపోర్ట్గా ఉంటారా లేకపోతే మా తల్లి మాట వింటారా? కనీసం కూర్చోవాలన్నా తన పర్మిషన్ కావాలి, బయటికి వెళ్ళాలన్నా తన పర్మిషనే కావాలి. తను ఏది చెప్తే అది వినాలి అన్నప్పుడు నేను ఎలానండి మీతోటి ఉండేది అని చెప్పిస్తానంటే అంటూ ఉంటారు కదా, ఈయన మీ అమ్మ చెప్పిందే వేదం, అక్కడ మీ అమ్మ మాట నేను చెబుతాను. ఈ విషయాలలో మా అన్నగారికి కూడా చెప్పాను నేను. అన్న ఏంట్రా ఇది, నా పరిస్థితి ఏంటి, ఇలా నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, చేసుకున్న తర్వాత కూడా ఇల్లరికం తీసుకుంది అమ్మ, తీసుకున్న తర్వాత కూడా ఏంటన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చెయ్యాలన్నా గానీ అమ్మ పర్మిషన్ తీసుకోవాలంటే ఎట్లా అన్నా అంటే పెద్ద ఆవిడ కదమ్మా, అమ్మ ఏది చెప్తే అదే, నేను చెప్పిందే వేదం, అమ్మ చెప్పిందే వేదం అని మా అన్న అలాగే మాట్లాడతారు. అందరూ అలాగే మాట్లాడిన తర్వాత నేను ఎందుకు మేడం ఉండడం? అయితే అమ్మ అనేది పెద్ద ఆవిడ, ఆయన మీ మంచి కోసమే చెప్తాదని అందరూ కూడా అనుకుంటుంటారు. అలా అదే విధంగా అంటారు, కానీ బెడ్రూమ్లోకి కూడా వెళ్ళాలంటే మా అమ్మ పర్మిషన్ తీసుకోవాలి అని మీరు అంటున్నారు కదా, అదే నాకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే మీ బెడ్రూమ్లో మీరు పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి? అంతా వినాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఇప్పుడు ఒకటమ్మా, మీ మ్యారేజ్ పెద్దలు కుదిర్చిన మ్యారేజ్ అయినా అటు ఇరు వర్గాలకి ఇష్టం ఉందా? వాళ్ళ అమ్మ నాన్నకి అందరికి ఇష్టం ఉండే పెళ్లి చేసుకున్నాం. వీళ్ళింట్లో వీళ్ళు ఎంతమంది సంతానం? వీరు ఒక్కరయ్యుండి మీ ఇంటికి ఇల్లరికం రావడం, అక్కడ పేరెంట్స్ కి ఏమి ఇబ్బందికరం ఏం లేదా అమ్మ? ఎందుకంటే మా అమ్మాయిని ఇష్టపడ్డా కాబట్టి నువ్వు ఇల్లరికం వస్తేనే నేను పెళ్లి చేస్తానని అంటే వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టేసి నా కోసం వచ్చేసారు. మీ ప్రేమ కోసము తల్లిదండ్రుల్ని కూడా కాదనుకొని మీ దగ్గరకు వచ్చారు అంటే అసలు మీరు ఆయనకి ఎంత ఫెసిలిటీస్ కల్పించాలి, ఎంత బాగా చూసుకోవాలి. మీ తల్లిదండ్రులు ఎట్లా బాబు మిమ్మల్ని ఒకగానొక కొడుకు అయ్యండి ఎంత ప్రేమించినా కూడా అమ్మాయి కోసం ఎలా యాక్సెప్ట్ చేశారు పాపం? అంటే ఒప్పుకోలేదు మేడం ఫస్ట్ వాళ్ళు కూడా. కాకపోతే నేను వెళ్ళిపోతా అది అంటే ఒప్పుకోలే, గొడవ చేశారు. తర్వాత నేను చచ్చిపోతా అది అని బెదిరిస్తే వాళ్ళు ఎక్కడైనా నువ్వు బాగుండాలని వాళ్ళు ఓకే చెప్పారు. నేను వాళ్ళు నీ కోసం, నీ ప్రేమ కోసం వాళ్ళు మళ్ళీ ఒక మెట్టు తగ్గారు. ఎక్కడున్నా బాగుండాలి, ఆ ప్రేమను కూడా చంపుకున్నారయ్యా. నా భర్త వల్ల ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. తన ఓకే అంత గుడ్డు, వర్క్కి వెళ్తాడు, వస్తాడు, నా బాగా చూసుకుంటాడు. నాకు ఏదైనా తీసుకురావాలని అంటే కూడా మా అమ్మగారికి కాల్ చేసి ఇది తీసుకురమ్మంటుంది మీ అమ్మాయి, తీసుకురావాలా లేదా, తను ఓకే అంటేనే తీసుకొని వస్తాడు. మీరు ఏమన్నా ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నారా? అంటే ఇప్పుడు యాక్చువల్గా మీకు పెళ్ళైందన్నారు, మీరు తాళి అనేది మీకు కనిపించలేదంటమ్మా? మా అమ్మగారు తీసేసుకున్నారు. నీ మెడలో అంత బంగారం అవసరమా? ఇంట్లోనే ఉంటున్నావు కదా, మూలకు పడి ఉండు, నీకెందుకు ఇది, ఎటన్నా బయటికి వెళ్ళేటప్పుడే నేను ఇస్తాను, అది కూడా మామూలుగా తాడు వేసుకొని వెళ్ళు, పసుపు తాడు. అయితే ఇక్కడ ఒక విషయం అండి, మీరు మీ అమ్మగారింట్లో ఎందుకు ఉంటున్నారు? మీ అత్తగారింట్లో ఉండొచ్చు కదా.
అత్తగారు రానివ్వరు కదా మమ్మల్ని. మీ అమ్మకి ఇష్టమా మరి మీ పెళ్లి ఇష్టం ఉండే పెళ్లి చేశారు. పెళ్లి చేశారు, మరి మీరు ఇంట్లో ఉండడం బాగా చులకలు అయిపోయారు. తనకి శాలరీ వచ్చినా తీసుకొచ్చి మా అమ్మ చేతుల్లో పెడతాడే తప్ప నాకు ఒక్కరోజు రాదా శాలరీ వచ్చింది తీసుకో అమ్మా అని మాత్రం ఏ రోజున అనలేదు. ఏంటి వచ్చిందా జీతం తీసుకొచ్చి పెట్టేసాయి నాకు ఇచ్చేసాయి, తనకేంటి ఇచ్చేది నేను చెప్పింది వినాలే, అలాగే అరుచుకుంటూ మాట్లాడుతూ ఉంటాయి. ఇక్కడ చాలా బాధాకరం ఏంటంటే కన్న పిల్లలు బాగుంటే చూసి తరించే తల్లిదండ్రులనే మనం ఇప్పటి వరకు చూసాం, త్యాగాలు చేసిన వాళ్ళని చూసాం. సరే వాళ్ళు బాగుండేదానికి వీళ్ళు ఎంతకైనా యాక్సెప్ట్ చేసిన పరిస్థితులను కూడా చూసాం. నాకు తెలిసి నేను వినడంలో ఈ కెరియర్ లో సార్ ఇది మొదటిసారి ఏమో అనిపిస్తుంది నాకు. అమ్మనే శత్రుత్వం చేయడం కొన్న కూతురుతో అంటే ఇది చాలా చాలా డిఫికల్ట్ కేసు ఉంది అండ్ బాధాకరమైన విషయం. అవును, అంటే ఎందుకు ఇలా చేస్తుంది అంటే చిన్నప్పటి నుంచే మిమ్మల్ని పెంచేటప్పుడు కూడా కమాండింగ్ ఇలానే ఉంటుందా లేకుంటే పెళ్ళైన తర్వాత మారిందా? పెళ్ళయ్యాకనే మారిపోయింది. అంతకుముందు బాగున్నారా? అంతకుముందు బాగానే ఉన్నారు. నాన్నగారు ఉన్నారా? నాన్నగారు కూడా ఉన్నారు. ఏమన్నారా? తను అమ్మగారు ఎలా చెప్తే అలాగే అసలు మగవాళ్ళు ఎంతమంది చుట్టూరు ఉన్నా కానీ అసలు లీడ్ రోల్ మేడం గారిదే ఉన్నట్టు, వీళ్ళ అమ్మగారిదే ఉన్నట్టుంది. ఓకే, అసలు ఈయన మీ అన్ననమ్మ బాబు, మీ పేరు? మా పేరు రాము మేడం. మీ అమ్మ పరిస్థితి ఏందన్నట్టు మీ చెల్లి ఇంత బాధపడుతుంది, ఆమె నీతో చెప్పుకున్నా అని కూడా చెప్పింది. మీ పరిస్థితులు ఏంటో మాకైతే ఒక రవ్వ కూడా అర్థం కావట్లేదు. మీ అమ్మ పరిస్థితి ఏంటి చెప్పండి. అమ్మ చిన్నప్పటి నుంచి కూడా ఒక రకంగా కమాండింగ్ ఆమెదే మేడం, మొత్తం ఇంట్లో పెత్తనం అంతా ఆమెదే. మా నాన్న తీసుకొచ్చినవి కూడా అమ్మ చేతిలోనే పెడతాడు, ఎంత డబ్బు తెచ్చినా అమ్మ చేతిలోనే పెడతారు. మీరు కూడా తెస్తే ఆమెకి? మేము తెచ్చినా అమ్మ చేతిలోనే ఇస్తాం. మీకు పెళ్ళయిందా బాబు? అయింది మేడం. మీ ఆవిడ కూడా టోటలీ అంటే నువ్వు ఆవిడ మాట్లాడుకోవాలన్నా అమ్మ పర్మిషనే కావాలి. ఏంటండి అందరినీ కంట్రోల్లో పెట్టుకుంటుంది ఇది? అదే సార్, అది అర్థం కాలేదు సార్. టోటల్లీ మా ఫ్యామిలీని మా సిస్టర్ ఫ్యామిలీని తన గుప్పెట్లో పెట్టుకొని కమెంట్ చేస్తుందండి. మీరు ఏం చేస్తారు పెద్దోళ్ళు అని చెప్పేసి రెస్పెక్ట్ ఇస్తారు అంతే. అమ్మ కదా, ఎందుకు ఆమె మైండ్ సెట్ బాగాలేదా? మెంటల్లీ ఏదైనా ఇల్లు ఉందా? లేదండి, పెత్తనం చేయాలి అనే ఒక ఇదితో సాధిస్తుంది తప్ప ఏం సాధిస్తుంది? ఏం లాభం, ఏం చివరికి ఏం పొందుతుంది ఆమె? ఆమె తీసుకునే నిర్ణయాలకి ఒక్కొక్కసారి నాన్న కూడా తల ఉంచాల్సిన పరిస్థితి. ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఆయన కూడా ఎదురు తిరిగి మాట్లాడలేని పరిస్థితి మేడం ఆమె తీసుకునే నిర్ణయాలకి. నీకు పెళ్లి కాక ముందు మీ అన్నయ్య ఏమంటున్నాడు? మీ అన్న వదిన్ని నువ్వు ఆల్రెడీ చూసాను, వాళ్ళు కూడా మాట్లాడుకోవాలంటే మీ అమ్మ పర్మిషన్ ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీ నాయన కూడా ఏదన్నా కావాలన్నా పోవాలన్నా రావాలన్నా తీసుకొచ్చి మొత్తం చేతిలో పెడతాదని మీ అన్న చెప్తూనే ఉన్నాడు. ఇంత పరిస్థితి చూసి మళ్ళీ నువ్వు ఇల్లరికం రావాలని మళ్ళీ ఎట్లా కోరుకున్నావమ్మా? ఇల్లరికం రావాలని నేను కోరుకోలే, మా అమ్మగారే ఇల్లరికం వచ్చేటట్టు అయితేనే మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను, ఇష్టపడ్డా అని అంటున్నావు కదా, అలా అయితేనే అని అంటే నేను బాండ్ పేపర్ మీద సైన్ చేస్తేనే మా పెళ్ళి అయింది. సార్ ఆల్రెడీ బాండ్ కూడా రాయించుకుంది, మొత్తం గుప్పిట్లో పెట్టుకుంది. ఇప్పుడు ఆవిడ చెప్పితే వినాలంతే. మరి ఏం సాధిస్తుంది, మరి ఏం వస్తుంది ఇలా చేస్తే? కన్న కూతురే కదా బాధపడేది, కన్న కొడుకే కదా బాధపడేది, వాళ్ళ జీవితాలే కదా నాశనం అయ్యేది. నా మిసెస్ కూడా నాతో చెప్పుకొని ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీ అమ్మ ఏంటంటే ఇట్లా టార్చర్ పెడుతుంది, అలా టార్చర్ పెడుతున్నారు, ఇలా టార్చర్ పెడుతున్నారు అని నా ఒళ్ళకు తలపెట్టుకుని బోర్న ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మీ మిస్సెస్ బాధపడితే చెప్పడానికి కానీ ఒక కేసు పెట్టడానికి కానీ లాలో చాలా పాయింట్స్ ఉన్నట్టున్నాయి కదా సార్, చాలా సెక్షన్స్ ఉన్నాయి సార్. అత్తగారింటి నుంచి హింస ఉంది అంటే పెట్టుకోవచ్చు. ఈ అమ్మాయిని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటా, అసలు ఈ అమ్మాయితో కంప్లైంట్ ఎలా కానీ అసలు ఏ విధంగా వాళ్ళ అమ్మతో మాట్లాడడం అనేది ఎలా ఉంది సార్? నాకు కూడా ఈ కేసు కొత్త కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు తల్లిదండ్రులకు హింసిస్తే కూడా దీనికి కూడా సెక్షన్స్ ఉంటాయా సార్? అంటే ఒక స్త్రీకి ఒక గృహంలో హింస జరిగితే అది గృహ హింసనే అవుతుంది. అది అత్తగారింటైనా కానీ, అది అమ్మగారి ఇల్లైనా కానీ, అది హస్బెండ్ కూడా అవ్వచ్చు, కన్న తండ్రి అయినా అవ్వచ్చు, అమ్మాయినా అవ్వచ్చు, అత్త అయినా అవ్వచ్చు, ఎవరు ఇచ్చినా కూడా గృహహింసనే జరుగుతుంది. ఈ మీద జరిగేది గృహహింస, మెంటల్ క్రుయాలిటీ అండి. మీరు వెళ్ళేసి మీ అమ్మకి అగెయిన్స్ట్ గా కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, పోలీస్ వాళ్ళు ఆ కంప్లైంట్ కూడా తీసుకుంటారు, మీకు తగిన న్యాయం జరుగుతుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే పోలీస్ కూడా ఇక్కడ షాక్ అవుతుందండి. అంటే కన్న తల్లి మీద ఒక కూతురు ఇలా హింసిస్తుంది, నన్ను సంసారం చేయనివ్వట్లేదు అని కన్న కూతురు ఒక తల్లి మీద కంప్లైంట్ చేయడం అయితే నేనైతే చూడలేదు ఎక్కడ కూడా. బహుశా ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు, అందరూ ఆశ్చర్యపోతారు. మీ భర్త బాగా చూసుకుంటాడమ్మా?
నేను బాగానే చూసుకుంటారు అన్ని విధాలుగా. అన్ని విధాలుగా. పోనీ మీరు బయటకు వెళ్ళి బతకడానికి ఏమన్నా ట్రై చేయకపోయారమ్మా అమ్మని కాదనుకొని? ఇప్పుడు మీరు ముందు మీ జీవితంలో మీరు సెట్ అవ్వాలి, మీకు మీరు బాగుపడాలి, మీరు లీడ్ రోల్కి రావాలి అంటే మీకు ఇక్కడ ఒక ఇబ్బంది ఉందన్నప్పుడు తను కూడా మంచిగా సంపాదిస్తున్నాడు అనుకున్నప్పుడు వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకొని ఉండొచ్చు కదా సార్. అలా కూడా నా భర్తతో అన్నాను, బయటికి వెళ్ళి ఎక్కడన్నా కూలి పని చేసుకున్నాం బ్రతికినా మంచిదే అంటే మీ అమ్మ పర్మిషన్ లేని ఎక్కడికి వెళ్ళేది లేదు. వాళ్ళ అమ్మ పర్మిషన్ దేనికండి? వాళ్ళ అమ్మ పర్మిషన్ అంటే ఫస్ట్ నుంచి నేను మ్యారేజ్ చేసుకో ముందు నుంచి అగ్గిపెంటూ నువ్వు ఎల్లరికో రావాలన్నారు. నేను ఎల్లరికం వెళ్ళాను. ఇప్పుడు అమ్మాయి చెప్పా ఎల్లరికం వెళ్తే మనకి ఇలా విలువ ఉండదు అది అని చెప్పిన, మా అమ్మాయి కదా పర్లేదు బాగానే చేసుకుంటారు అన్నారు. నేను నాన్నలు కూడా వదిలికొని వచ్చా. ఇప్పుడు వాళ్ళమ్మ అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని నేను ఏదైనా అమ్మాయి చెప్పినా కూడా నమ్మదు. అంటే ఇక్కడికి రావడానికి ఇష్టం లేదు, నువ్వేదో సాడని చెప్తున్నావు అని. నేను అందుకని తన కోసం ఏదైనా వాళ్ళ అమ్మ చెప్పినట్టే అన్నాను. మీ భార్య బాధపడడం మీకు ఇష్టమేనా? బాధపడడం అంటే ఇష్టం లేదు సార్. మీ భార్య కోసం మీరు ఎన్ని యుద్ధాలైనా చేస్తారా? చేస్తాను సార్. మరి ఇంట్లోనే యుద్ధం చేయలేకపోతున్నారు, ఇంట్లోనే మీరు వ్యతిరేకించలేకపోతున్నారు, మీరే మీ భార్యకి సంతోషంగా పెడతారు సార్? సంతోషం అంటే అసలు తీసుకొచ్చింది తనే కదా సార్. నేను ఇప్పటికైతే వాళ్ళ అమ్మ ఎలా చెప్తుందో అలాగే ఉంటున్నాను. నా జీవితం తెచ్చినా కూడా ఎవరైనా కూడా ఇంటికి తీసుకొచ్చారు అంటే ఇంట్లో బాధపడాలనే ఉద్దేశంతో రారు, అందరు సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇల్లరికంగా తీసుకొచ్చుకున్నారు. మీరు ఇంట్లో ఉంటే బాగుంటారు అని, నా అమ్మ దగ్గర ఉంటారు, మా ఇంట్లో ఉంటారు బాగుంటారనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన ఉద్దేశం అక్కడ ఫుల్ఫిల్ అవ్వకపోతే మీరు ఇలానే బాధపడుకుంటూ ఉంటారా, లేకపోతే చేంజ్ అవుతారా? వాళ్ళు పెద్దవాళ్ళుగా సార్, కొద్దిగా వాళ్ళు కూడా మారుతారు, అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మా తల్లితో సమానమే కదా వాళ్ళు కూడా, అందుకని నేను కూడా అర్థం చేసుకుంటారు అని కొద్దిగా. నీకేం ఇబ్బంది లేదా? ఇప్పుడు మీ భార్యతో మాట్లాడించకపోయినా, కనీసం ఆమెతో కలవడానికి పంపించకపోయినా నీకేం అనిపించట్లేదా? ఇబ్బంది అంటే ఉంది మేడం, కాకపోతే ఇప్పుడు నా అనుకున్న వాళ్ళు నేను వదులుకొని వచ్చా. తను కూడా మళ్ళీ ఎందుకు ఇంట్లో తీసుకెళ్ళడం అని వాళ్ళే మారుతారు కదా నేను ఆలోచిస్తున్నాను మేడం. అక్కడ బెండ్ అవుతున్నాడు సార్, ఎందుకంటే ఆల్రెడీ తల్లిదండ్రులని వదిలేసుకొని వచ్చాడు. ఈ విషయం కోసమే కదా అంత పోరాడింది జీవితంతో. సంతోషం అండి మీరు పెళ్లి చేసుకున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే మేడము, ప్రెసెంట్ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ నాన్ననే విడిచి వచ్చిండు, అత్త మామల్ని విడిచిపెట్టడం ఎంత ఈజీ. కన్న తల్లి తండ్రులనే వదిలేసి భార్య కోసం బయటకు వచ్చినోడు భార్య బాధపడుతుంటే అత్త మామల్ని వదిలిపెట్టడం పెద్ద విషయమా అని అడుగుతున్నాను. ఖచ్చితంగా కాదు అనే మనకు అనిపిస్తుంది, ఆ అబ్బాయికి కూడా అనిపించాలి కదా. ఆ అబ్బాయికి వేరే రూట్ లో అనిపిస్తోంది. కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయాం అనుకో, అమ్మ వాళ్ళు ఏమంటారు, అయిపోయిందా అత్త వాళ్ళ ఇంట్లో 4 రోజులు ఉండొచ్చామని అక్కడ ఇల్లు ఉండదు. బయటకు వెళ్ళిపోగానే బయట జనాభా కూడా అలాగే అంటారు. సభ్య సమాజం 100 అంటదండి. సభ్య సమాజం కోసం బతకట్లేదు, మనం మన కోసం బతుకుతున్నామండి. ఎవరో ఏదో అనుకుంటాడు, ఏదో చేస్తాడని మనము చేయకూడదు. మనకు మంచి జరిగితే మనం మంచితో ఉండాలి, చెడు జరిగితే మనం ఫార్వర్డ్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి. సరే ఎవరేంది అనుకుంటే మనం పట్టించుకోకూడదు. మీరు ఏం పని చేస్తారు సార్? మేము మామూలుగా ఇప్పుడు ల్యాండ్ ఉంది సార్, ల్యాండ్ చూసుకుంటాం. ఫ్లాట్స్, రియల్ ఎస్టేట్ అది ఎక్కడైనా చేయగలుగుతారా? ఇక్కడనే చేయాలా? ఎక్కడైనా చూసుకున్నాం. అంటే మీరు వేరే చోటకి వెళ్ళి చేసుకోవచ్చు కదా ఇదే పని. మరి మీ అమ్మ నాన్నకు తెలియకుండా, మీ అత్త మామలకు తెలియకుండా మీ భార్యని వేరే చోటికి మీరు తీసుకెళ్లి పని చేసుకోవచ్చు కదా, సేమ్ పని. అంటే వాళ్ళ అమ్మ కూతురుగా సార్, ఏదైనా ఒక రోజు వాళ్ళు అడ్జస్ట్ అవుతారు అని ఆలోచిస్తున్నారు. తీసుకెళ్ళడం అంటే ఇబ్బంది పడతారు. అడ్జస్ట్ కాలేరు. మీకు ఇష్టమేనా మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళడం? బయటకు వెళ్ళడం చాలా ఇష్టం. అత్త మామల ఇంటి నుంచి ఒక కోడలు మనం సపరేట్ సంసారం పెడదాం అని విన్నాను. కరెక్ట్, నిజమే సార్, కరెక్ట్. చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ తల్లి నుంచి దూరం పోవాలనుకుంటుంది ఒక కూతురు. తను బెడ్రూమ్ లోకి వెళ్తే నేను హాల్లో పడుకోవాలి. ఎందుకు నువ్వు లోపలికి వెళ్ళడం, ఇక్కడ పడుకో, అవసరమా? మా ఆయన నేను వెళ్ళకూడదా అంటే, ఏంటి నువ్వు వెళ్ళేది, మీ ఆయన లేదు ఏది లేదు, ఇక్కడ పడుకో హాల్లో. పోనీ మీరు ఎప్పుడైనా మీ అమ్మని అడగడానికి ప్రయత్నం చేసావా? అమ్మ నువ్వు ఈ కండిషన్స్ ఏంది, మాకెందుకు ఇట్లా కలవనీయట్లేదు అని ఎప్పుడైనా అడిగి చూసావా? అడిగాను. ఏమన్నారు? అడిగితే నేను ఎట్లా చెప్తే అలాగే వినాలి, లేదంటే చచ్చిపో, నువ్వు చనిపోయినా నాకు నో ప్రాబ్లం. మిమ్మల్ని కొన్ని అడగాలి నేను. సొంత కూతురు కన్న పేగుబంధం, ఇది చాలా పేగుబంధం. ఈవిడే వద్దనుకొని పోతున్నారు. పాపం ఏ ఇంటి నుంచో వచ్చింది, ఆ పాప ఎట్లా ఉండగలుగుతుందమ్మా? ఈవిడిని చూస్తున్నంతసేపు నాకు వీళ్ళావిడ గుర్తొస్తుంది సార్. అసలు ఆమె ఎంత టార్చర్ పడుతూ ఉందా అనేసి ఒకటే ఆలోచన వస్తుంది. ఆమె అయితే కొన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకోవడానికి ప్రయత్నించారు మా మిసెస్. చెప్పుకోలేనివన్నీ చేస్తున్నారు మీ అమ్మగారు అని చెప్పి నాకు చాలాసార్లు చెప్పి ఏడ్చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ అమ్మ కదా అని చెప్పి నేనే మనలేని పరిస్థితి. ఇటు భార్య సైడ్ నిలబడితే అటు ఆమె బాధపడుద్ది, అమ్మ సైడ్ మాట్లాడితే భార్య బాధపడుద్ది. ఇద్దరికి మధ్య నేను సఫర్ అవుతున్నాను మేడం. చిన్నప్పటి నుంచి మన ఫ్యామిలీస్ అందరూ టీవీ సీరియల్స్ చూసుకుని పెరిగినాం. టీవీ సీరియల్స్లో
అత్త కోడల మధ్యలో జరుగుతూ ఉంటాయి కొన్ని. అత్తకు తెలియకుండా కోడలు స్కెచ్ చేస్తూ ఉంటుంది, కోడలకు తెలియకుండా అత్త స్కెచ్ చేస్తూ ఉంటుంది. అదంతా కామన్ అని చూస్తూ వచ్చినాం. అక్కడ అమ్మ కానీ అత్త కానీ మామ కానీ XYZ ఎవరైనా కానీ తప్పు చేస్తే అది తప్పే. అమ్మ ఇది తప్పు, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, ఇలా చేయకూడదు. బావ బెడ్రూమ్లో పోయి పడుకుంటే నువ్వు ఎందుకు చెల్లెల్ని పంపిస్తలేవు? పంపించకుంటే నీకు వచ్చే లాభం ఏంటి? బెడ్రూమ్లోకి పోతే వచ్చే నష్టం ఏంటి? ఒక అన్నగా, ఒక వ్యక్తిగా మీరు మీ అమ్మని క్వశ్చన్ చేసే రైట్ మీకుంది. మీరు ఎందుకు అడగట్లేదు? మరి రెస్పెక్ట్ తోటే అడగాలి. అయ్యో నేను అంటే మా అమ్మ ఫీల్ అవుతాను కాదు, అమ్మ ఇది తప్పు, ఇలా ఎందుకు చేస్తున్నావు అమ్మ, అది మీ బాధ్యతనా కాదా? ఒక అన్నలా బాధ్యతే సార్. నేను అడగదామని చాలా సార్లు ప్రయత్నం చేశాను. నాన్ననే ఒక్కోసారి వణికిపోతుంటాడు అమ్మకి ఏ విషయం మాట్లాడాలన్నా. అదిగాక మాకు రావాల్సిన ఆస్తి తాలూకు వాటాలు ఇవ్వనంటదేమో అనే భయంతో, కొడుకుగా నాకు ఆస్తి వాటా ఉంటది కదా, అది ఇవ్వనని బెదిరిస్తుందేమో అని. ఇక్కడ మీ వీక్నెస్ పాయింట్ అది. చెల్లి వద్దు, ఆస్తి ముద్దు. ఇది కరెక్టేనా అండి? ఆస్తి ఇయాలో రేపో వస్తుంది, మీకు ఎటు పోదు ఆస్తి. చెల్లె బాధపడుతుంటే మీరు సాటి అన్నలా చూస్తూ ఉంటారా అండి? మిమ్మల్ని కాదని మీ ఆస్తి ఎవరు అమ్ముతారు, ఎవరు కొంటారు? యాజ్ ఏ అడల్ట్ మీ సిగ్నేచర్ లేనిది అమ్మడం కొనడం ట్రాన్సాక్షన్స్ ఎలాంటివి జరగవు ఆ ల్యాండ్ మీద. ఆ విషయం తెలుసా? మీ పర్మిషన్ లేకుండా ఎవరు అమ్మలేరు, ఎవరు కొనలేరు. కొన్నా కూడా లిటిగేషన్లో పడిపోతాడు. చెప్పులు అరిగేంతసేపు కోర్టు చుట్టూ తిరుగుడు అవుతుంది. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. నేను ఒక సలహా చెప్తాను సార్ అన్నగా. అమ్మతో డిస్కషన్ అనవసరం. నాకు చెప్పారు కదా, నేను ఎలాగలాగా అమ్మని మేనేజ్ చేసుకుంటా. మీరు చెప్పపెట్టకుండా వెళ్ళి వేరే కాపురం చేసుకొని సుఖ సంతోషాలతో ఉండండి. అమ్మకి చెప్పొద్దు పర్లేదు, నాకు చెప్పారు కదా అని చెప్పి నేను చెప్తాను సార్. చెప్పండి. మీ ఆస్తిలో మీ చెల్లె వాటా కూడా ఉంటుంది తెలుసా మీకు? అవును సార్, నాకెంత హక్కు ఉందో చెల్లెలకి అంత. ఆ వాటా కూడా ఇచ్చే బాధ్యత మీదే. మీ అమ్మ రేపు కోపంలో వచ్చేసి వెళ్ళిపోయింది కదా, అయ్యము తనకి ఇష్టమైన వాడిని ప్రేమించింది, చేసుకుంది, బాండ్ రాయించుకున్న, ఇల్లరికం తీసుకొచ్చుకున్న, ఆయన వీళ్ళది వెళ్ళిపోయింది, నేను ఆస్తి ఇయ్యా అని కూడా చెప్తుంది. ఆ సిచ్యువేషన్లో కూడా మీరు సపోర్ట్ మీ చెల్లికి 100% నేను ఆ అమ్మాయికి ఎంతవరకు ఆస్తి రావాలో అంతవరకు వాళ్ళకి రాసిచ్చే విధంగా నేను చేస్తాను సార్. అమ్మని మేనేజ్ సపోర్ట్ వచ్చింది కదండి. ఇక్కడ అసలు నిజంగా కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు మంచోలే సార్. వాళ్ళ అన్న మంచిగా సపోర్ట్ ఇస్తున్నాడు. మీ వదిన మంచిది అమ్మ, బాగా చూసుకుంటారా? అబ్బో చాలా మంచిది. అన్న వదినలు చాలా మంచోళ్ళు. నాన్న కూడా పాప మంచోడే, భర్త మంచోడు దొరికిండు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లమే అమ్మనే అత్త కన్నా ఎక్కువ అయిపోయింది. సో ఇంతకీ మీ అమ్మగారికి అంటే మీ నానమ్మ వాళ్ళ అత్త, ఆవిడ పెళ్ళైనప్పటి నుంచి ఉన్నారా? ఆమె అత్త చేతి కింద మీద మెసిలిందా? మెసిలింది మేడం. ఎన్నేళ్ల వరకు నీకు ఊహ వచ్చినది? అసలు నీకు తెలిసి ఎన్నేళ్ల వరకు ఏంటి? ఎప్పటి వరకు ఉన్నారు మీ నాయనమ్మ? మాకు 15 ఏళ్ళు వచ్చేదాకా ఉన్నారు. మీకు ఊహ వచ్చేదాకా ఉన్నారు. సార్ కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే, అసలు అత్త చేతి కింద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు ఆవిడ నా మీద చూపించిన ఇంపాక్ట్ కావచ్చు, అథారిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను అది పొందాను కదా, ఇప్పుడు నా కోడల మీద కూడా అది ఇంప్లిమెంట్ చేయాలి అనుకునే అత్తలు చాలా మంది ఉంటారు. రివెంజ్ ఆ అత్తలు చాలా మంది ఉంటారు అని నేను భయపడలేదా మా అత్తకి? ఈవిడెందుకు భయపడకూడదు నాకు? ఇలా తరాలు మారుతున్నాయి, మనకు కాలం మారే కొద్దీ మనుషులు కూడా మారుతున్నారు అనేది మారాలి. అది మారకపోగా ఇప్పుడు వచ్చిన కోడళ్ళు, సౌమ్యంగా ఉన్న కోడళ్ళు పర్సంటేజ్ తక్కువైతే, వచ్చిన ఒక 1 month 20 days లోపలే మా అత్త బాగాలేదు, మా అత్త నచ్చలేదు, మా ఆడబిడ్డ నచ్చలేదు అన్న మనకే ఎక్కువ కేసులు వస్తుంటాయి సార్. తిరగడం ఎక్కువైపోతుంది. సో అలాంటిది పాపం ఆమె పొందిన అదృష్టం, మంచి కోడలు వచ్చింది, మంచి అల్లుడు వచ్చాడు, కూతురు చెప్పినట్టు వింటుంది. ఆవిడ నిలబెట్టుకోవాలి, కానీ ఆవిడకున్న అథారిటీ మొత్తం అందరి మీద రుద్దుతుంది. అర్థమైంది కదా మీకు? ఏమంటున్నారు మీ మామూలు? ఏమన్నారు? అదే, మీరు వేరేకి వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి, నా సపోర్ట్ మీకు ఉండిద్ది, ఆమె ఇంకా మారదని. ఇప్పటికైనా వెళ్తారా? మీ అత్తది వింటారా? వెళ్తాం సార్, కాకపోతే ఏదో మారిద్దని ఆలోచించాం, కానీ ఇంక మారిపోతే ఇంక వెళ్ళిపోవాలి. మారచ్చు సార్. ఎన్ని నెలలు అయింది మీరు అత్తగారింట్లో ఉండి? మ్యారేజ్ అయిన కానీ అప్పటి నుంచి మారిందా? ఇప్పుడు మారుతుందా మరి ఫ్యూచర్ లో? మారదు. కాకపోతే ఎవరైనా ఆడపిల్లలు బాధ వస్తే అమ్మో చెప్పుకుంటారు, కాకపోతే ఇక్కడ అమ్మే వాళ్ళకి బాధ అయిపోతే మనం ఏం మాట్లాడలేదు. ఇంకో సంవత్సరం తర్వాత మారుతుందేమో. మరి సంవత్సరం దాకా మీరు ఓపికతో ఉంటారా? ఉండలేను సార్. ఆవిడైతే చెప్పేస్తుంది, నేను సస్తే ఉండదు బాబు అని అంటుంది. అయితే ఇంక వెళ్ళిపోతాను సార్. తనకి మరీ అంత ఇబ్బంది అయినప్పుడు ఇంకా నేను కూడా. ఇంకోటి, మీరు ఆ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు అంటే అమ్మ అంటే మీ అమ్మ మీ అత్త శత్రువు అని వెళ్ళకూడదు. ఆమె మంచిదనే బయటకు వెళ్ళారు. ఆమె ఫోన్ చేస్తే మాట్లాడాలి, అంత రిలేషన్షిప్ కరెక్ట్ మెయింటైన్ చేయాలి. మాకు ఇట్లా చేసిందని తన మీద శత్రుత్వం చూపించదు. ఎప్పుడన్నా మీ ఇంటికి విజిట్ చేస్తే రమ్మని చెప్పండి, ఇంట్లోకి పిలవండి, తినిపియండి, మంచి చెడు అడగండి, ఆమె బాగోగులు కూడా అడగండి. అంతేకాని మేము అలాగైపోయినాం, నీకు నాకు ఏం లేదు, టాటా బై బై కాదు.
మీరైతే ప్రయత్నం చేసి బయటకైతే వెళ్ళి ఉండండి. మీకు కొన్ని రోజులు గడవంగానే మీకు కూడా పరిస్థితులు ఏంటో అర్థమవుతాయి కదా. కంపల్సరీ ఈసారి సెషన్లో మాత్రం వీళ్ళకి ఇదే ఇబ్బంది మాత్రం రిపీట్ అయితే వీళ్ళ అమ్మగారిని కంపల్సరీ ఆమెను కూడా మనం తెలుసుకోవాలి, డెఫినెట్లీ మనం పిలుచాల్సిందే. అదే అంటున్నా. ఒక అమ్మ పైశాచికత్వం ఒక కూతురు మీద చూపించడం అనేది ఎక్కడ చూడలేదు. పెళ్ళి అయితే సపోర్ట్ చేసేటోళ్ళని చూసాను. మొగుడు కొడుతున్నాడా, అరే ఏం చేస్తూ ఉందా లేదా, ఏదన్నా కావాలా, ఇట్లా సపోర్టివ్ ఉండాలి మదర్. కానీ ఇలా చేయడం ఏందండి? మీరు కూతురా శత్రువా? ఇప్పుడు మీ అమ్మకి ఏమన్నా ఒకసారి కాల్ చేద్దామా, మాట్లాడదాం, అసలు ఆ కండిషన్ ఏంటో మేము మాట్లాడితే మాకు కూడా అర్థమవుతుందమ్మా. అమ్మగారు ఫోన్ మాట్లాడారు, ఫోన్ యూజ్ చేయరు మేడం. ఫోన్ మాట్లాడరా, యూజ్ చేయరా? ఈ రోజుల్లో యూజ్ చేయకుండా ఉంటున్నారు. మా ఫోన్లన్నీ ఆమె హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. మాకేదైనా ఫోన్ కాల్స్ వస్తేనే ఆమె రెస్పాండ్ అయ్యి మాట్లాడి పక్కకు పెట్టేస్తుంది. వీళ్ళైతే నిజంగా బయట ఉన్నారా లేకపోతే జైల్లో ఉన్నారా సార్? నాకైతే అర్థమవుతలేదు. ఈ రోజు రేపు కనీసం ఖైదీలకు కూడా ఏదైనా కావాలంటే వాళ్ళకి కూడా కొంచెం ఫ్రీనెస్ ఛాన్స్ కూడా ఉంటుంది. వీళ్ళకి అది కూడా లేదు సార్. సరే మీరు వెళ్ళండి, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే మాకు కాల్ చేయండి, మేము మీకు సహాయపడతాము. మా చెల్లెల కాపురానికి అయితే నేను ఫుల్ సపోర్ట్ ఉంటాను. మీరు పోయి సపరేట్ గా హ్యాపీ కాపురం చేసుకుంటా ఉండండి. ఆమెను మేనేజ్ చేసి మీకు రావాల్సిన ఆస్తు తాలూకా వాటా నేను ఇప్పించే ఏర్పాటు నేను చేస్తాను. సరే అన్నయ్య. చాలా గ్రేట్ అండి. ఒక మంచి అన్నయ్య, నీకు జీవితానికి పోనీ ఒక కష్టం పెట్టినా ఒక వాళ్ళ నుంచి మీకు సపోర్ట్ అయితే ఉంది. మీరేం చేస్తారు? వెళ్తాను సార్, ఇంకా బయటికి వెళ్ళిపోండి. ఇంకా తను ఉన్నాను అంటుంది కదా, బయటికి వెళ్ళిపోయి మీ జీవితం ఏంది, మీ లైఫ్ ఏంది మీరు చూసుకోండి. ఎప్పుడన్నా ఇంటికి పిలవండి అత్తగారికి. ఓకే, మీరు కూడా వెళ్తూ వస్తూ ఉండండి. హాస్పిటల్లో చూపించండి. మా అమ్మగారికి నేను హాస్పిటల్లో చూపించి నయం చేస్తాను సార్. చూడండి, బీపీ షుగర్ ఏదైనా మెంటల్ స్ట్రెస్ చూపిస్తాను సార్ డాక్టర్ దగ్గర. చాలా థ్యాంక్ యూ సార్. మా ఆయన ఎలాగో ఏ రకంగా ఏం చెప్పినా వీళ్ళది మీ వల్ల కొంచెం నాకు హెల్ప్ జరుగుతుంది. మీరు చెప్పడం వల్ల తను బయటకు వస్తా అంటున్నారు. మాకు ఏ హెల్ప్ కావాలన్నా మళ్ళీ వచ్చి తప్పకుండా. సంతోషం అమ్మా, సంతోషం. మా వల్ల అయినా తను మారిండు, సంతోషం, హ్యాపీగా ఉంటాడు.